ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరు? ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకన్నా వస్తున్నా ఇస్తా బాల్. మా వాడికి బాల్ పిచ్చి పట్టింది, బాల్స్ అంటాడు. ఈరోజు సాటర్డే, పాప స్కూల్కి వెళ్ళలేదు అనమాట, పంపించలేదు. నైట్ బాగా వామిటింగ్స్ చేసుకుంది, సో అందుకని పంపించలేదు. జస్ట్ ఇందాకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడైతే ఎర్ర పప్పు చేస్తున్నా. కడిగి ఒక 15 minutes ముందు వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎర్రపప్పు చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలో చూపిస్తా. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా మురికి ఉన్నాయి, చూపిస్తాను ప్రాసెస్. ఇవంతా క్లీన్ చేసుకోవాలి. ఎర్రపప్పులో ఎగ్ వేసి చేస్తాను అనమాట. బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేయడానికి తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ కూడా ఈ కర్రీలోకే బాయిల్ చేస్తున్నాను అనమాట. బాయిల్ చేసి పుట్టి తీసి ఘాట్లు పెట్టి కర్రీలో వేయాలి. ఎగ్లో ఎర్రపప్పులో పసుపు యాడ్ చేస్తున్నా. దీంట్లో స్టవ్ క్లీన్ చేయాలన్నమాట. నేను కడగలేదు, మార్నింగ్ ఉప్మా చేశాను కదా, అందుకనే అలా ఉంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పప్పు వేసేయాలి. నానబెట్టాం కదా ఈ పప్పు, ఎర్రపప్పు, ఇది వేసేయాలి. కొంచెం ఇది వేసిన తర్వాత అందులోపు నేను టమాటోస్ కట్ చేసుకోవాలి. ఈ పప్పును దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేపు కుక్ అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అయితే అవుతుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తీసి పొట్టు తీసి పెట్టాను. కర్రీ అయితే ఇలాంటి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ పొట్టు తీసి ఘాటు పెట్టుకొని వేయాలన్నమాట. పప్పుతో పాటు కొంచెం అవి కూడా కుక్ అవుతాయి. చూడండి, వీటికి ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు పప్పులో వేసేస్తాను. చూడండి, ఇట్లా ఘాట్లు పెట్టాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎగ్స్తో పాటు వాటితో పాటు ఎగ్ కూడా కుక్ అవుతుంది అనమాట. టేస్ట్ మంచిగా వస్తుంది ఎగ్కి. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. వాటర్ వస్తున్నాయంటే వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి. మాకు ఆల్టర్నేట్ డేస్ వస్తాయి అనమాట. వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఒక బిందె అయితే మాకు సరిపోతుంది. దీంట్లో ఓన్లీ రైస్ వాష్ చేయడానికి వాడతాను అనమాట. సో అందుకని వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాం. మా పిల్లలు ఇద్దరు టీవీ చూస్తున్నారు. వీళ్ళంతా బాబు చూడండి. ఆ బాక్స్ నేను నిన్ననే మంచిగా సెట్ చేసాను అనమాట. దానికి ఒక వాల్ స్టిక్కర్ వేసి దీన్ని ఇట్లా సెట్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. అవును, మంచిగా దీంట్లో ఎక్కి కూర్చుంటుండు. ఏం చేస్తున్నావమ్మా? అంటే వాటర్ ఏం చేస్తున్నావు అమ్మా? చెప్పు. కూర్చొని అమ్మా అనిపిస్తుంది. కిచెన్లో ఉన్నందుకు మొత్తం చెమట అయిపోయినా. వస్తున్నా. వాటర్ తీసుకొస్తా. ఫస్ట్ అయితే వెళ్ళి ఒక బిందె వాటర్ పట్టుకొని వస్తాం. బయట పట్టుకోవాలి పక్కన. వస్తున్నా. పప్పు అయితే అయిపోయింది. చూడండి, ఎగ్స్ కూడా చూడండి మంచిగా కుక్ అయినాయి. దాంట్లో కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ప్లేట్స్ సగం కడిగిన వాటర్ రావట్లే అనమాట. మళ్ళీ ప్లేట్స్ కొన్ని ఉన్నాయి, కడిగి స్టవ్ అంతా క్లీన్ చేయాలి. చాలా నిన్న కడగలేదన్నమాట. సో అందుకని అట్లుంది. ఇది కడిగి ఇల్లు తుడిచి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. ఇలా ఈరోజు బొబ్బట్లు ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం వీడియో తీస్తాను, చూద్దాం ట్రై చేస్తానో లేదో. మా హస్బెండ్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పప్పు తీస్తాడో తెలియదు. సో వచ్చిన తర్వాత తొందర కుదిరితే, టైం కుదిరితే ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే సగం కడిగిన తర్వాత వాటర్ రావట్లేవు. ఒక 2 days అవుతుంది అనుకుంటా స్టవ్ కడగక. చూడండి ఎట్లా అయిపోయింది. ఆ పెద్ద బర్నర్ దగ్గర మాత్రం బ్లాక్గా అయిపోయి అస్సలు పోవట్లేదు. ఎక్కువ అదే వాడతాను కాబట్టి ఎప్పుడు పాలు పొంగిపోతాయి.
పొంగిపోయినప్పుడేమో ఏదో బిజీగా ఉండి అస్సలు క్లీన్ చేయను, అదంతా డార్క్ అయిపోతుంది అనమాట, బ్లాక్ అయిపోతే ఆ మరకలు అస్సలు పోవట్లేవు. ఎప్పుడైనా రుద్ది రుద్ది కడుగుతాను కానీ అస్సలు ఆ మరకలు పోవట్లేవు. ఆ పెద్ద స్టవ్ మాత్రం అలా ఉండిపోతుంది అనమాట. ఎంత రుద్ది కడిగినా వాల్స్ ఇంకా అవన్నీ మంచిగా కడిగి పెట్టేసుకుంటాను అనమాట. కిచెన్లో అయితే అయిపోయింది, క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకుంటేనే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నా, ఇల్లు కూర్చి తూడ్చేస్తే అయిపోతుంది అనమాట. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన, ఇంకా ఇప్పుడు అవుతుంది. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. వాళ్ళిద్దరు చూడండి ఎంత మంచి కూర్చున్నారు. ఫస్ట్ అయితే ఆ లాస్ట్ కార్నర్ సిస్టమ్ టేబుల్ జరిపి సోఫా ముందుకు జరిపి మొత్తం దాని కింద క్లీన్ చేశానమాట. ఆ వీడియో లెంత్ అవుతుందని చెప్పి తీయలేదు. సోఫా సరౌండ్ ముందుకు జరిపి క్లీన్ చేశాను. ఫస్ట్ పెద్దది జరిపి క్లీన్ చేశాను, ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి తీస్తాను అనమాట, రెగ్యులర్గా అయితే ముందు జరపను. ఇల్లు తూడడం కోసం నేను లైజాల్ ఇంకా డెటాల్ వాడతాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెగ్యులర్గా తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే డే టైంలో మొత్తం కింద వండుకొని బొర్లుతున్నాం అనమాట అందరం. సో అందుకని పిల్లలు కిందనే పడుకుంటున్నారు, అందుకని కంపల్సరీగా తుడుస్తున్నాను. ఫస్ట్ క్లీన్ చేశానని చెప్పాను కదా, అందుకని సోఫా కూడా ముందుకు జరిపి అక్కడంతా క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా బాబు టాయిలెట్ చేస్తే దాని కిందికి వెళ్ళిపోయి అట్లనే మరకలు ఉంటున్నాయి అనమాట. సో అందుకని తీసి ఒక వారానికి ఒకసారి అలా ముందుకు జరిపి క్లీన్ చేసి తుడుస్తాను. రెగ్యులర్గా అయితే జరపలేను. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ బెడ్స్ అయితే మేము హాల్లోనే వండుకుంటాం కాబట్టి నైట్ బెడ్స్ వేసుకొని మార్నింగ్ అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాము. ఇలా అయితే క్లీన్ చేస్తుంటే పాప ఇంకా బాబు సైలెంట్గా, మా బాబు అయితే అక్కడ సెల్ఫ్లో వెళ్ళి దాక్కున్నాడు, మా పాప అయితే కూర్చుంది సోఫా పైన. ఇలా వాళ్ళిద్దరిని పెట్టుకొని చేసుకుంటారు అనమాట. ఈరోజు పాప వెళ్ళలే కాబట్టి ఇంట్లోనే ఉంది. సో ఇక వాళ్ళిద్దరికి మొత్తం ఇల్లు తుడవడం అయిపోయాక ఇద్దరికి ఆయిల్ పెట్టి తూడ్చి అందరం స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాం అనమాట. మా హస్బెండ్ ఎప్పుడు వస్తాడని వాళ్ళ పాప కోసం వాళ్ళు కూడా వెయిట్ చేసిర్రు. ఇక వాళ్ళ డాడీ రాగానే తినబెట్టాను, వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇక అలా జరిగిందనమాట. ఈరోజు అయితే ఇలా మార్నింగ్ నుంచి చాలా పనులు ఉండే ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చేసుకున్నాను. రోజు ఉండేవే కానీ ఈరోజు అయితే ఆ సిస్టమ్ వెనకాల అయితే మొత్తం తీసి క్లీన్ చేశాను. మొత్తం దుమ్ము పట్టిపోయింది అనమాట సిస్టమ్ టేబుల్. సోఫాలు కూడా జరిపి క్లీన్ చేశాను. యాక్చువల్గా అయితే ఫ్యాన్స్ కూడా తూడుద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ఇంకా మా హస్బెండ్తోనే తూడిపిద్దాం, తనకు హాలిడే ఉంటుంది కదా నెక్స్ట్ డే అనేసి వదిలేసాను అనమాట. ఫ్యాన్స్ కూడా తూడవాలి. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట రోజు ఇంట్లో పనులు. పాపకి చెమటకి మొత్తం జుట్టు మొత్తం పచ్చిగా అయిపోయి చిక్కలు అయిపోయింది అనమాట. సో ఏడుస్తున్నది, వద్దని నేను ఇక మళ్ళీ ఉబ్బరైతుంది రానీకి ఇట్లా ఉంటేనే అని ఆయిల్ పెట్టి పైకేసి పిలికేసాను. ఇంకా బాబుకి కూడా పైకి పెట్టేశాను అనమాట. సో ఇలా ఉందన్నమాట ఈరోజు అయితే.